హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం మీ వీడియోస్లో టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఎలా అప్డేట్ చేయాలో ప్రాపర్గా స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. ఇప్పుడు ట్యాగ్స్లో మనం స్క్రోల్ చేసుకుంటే ట్యాగ్స్ అనేది లేవు. ఇప్పుడు మనం ప్రాపర్గా ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి వీడియోస్ని, సో పర్ఫెక్ట్గా ట్యాగ్స్ ఎలా ఇచ్చుకోవాలి, టైటిల్ ఎలా ఇచ్చుకోవాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చుకోవాలని క్లియర్గా చెప్తాను. ఇంతకు ముందు కూడా నేను వీడియో అనేది చేశాను, ఫుల్ క్లారిటీ డీటెయిల్గా ఇచ్చాను. సో అదే షార్ట్‌గా మీకు ఈ వీడియో చేసి చూపెడుతున్నాను. ఆల్రెడీ టైటిల్ ఇచ్చారు, దీన్ని మనం మోడిఫై అనేది చేసుకుందాం. ట్యాగ్స్ అనేది ఇవ్వకండి, అని రిమూవ్ అనేది చేసేసుకోండి టైటిల్‌లో. ఇప్పుడు మనం ఒక నోట్ ప్యాడ్ తీసుకొని మనం టైటిల్‌ని రీప్లేస్ అనేది చేసుకుందాం. ఇప్పుడు మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత మీది ఏ టైటిల్ అయినా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంపార్టెంట్ టైటిల్ అండి. ఓకేనా. ఇప్పుడు మనం కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాం నోట్ ప్యాడ్‌లో. హ్యాష్‌ట్యాగ్ అనేది తీసేసాము. ఇప్పుడు మనం రైమన్ స్టెమ్ అన్కవరింగ్ హైదరాబాద్ హిడెన్ జెమ్ అని ఉంది కదా, ఈ టైటిల్ మనం మోడిఫై అనేది చేసుకుందాం. ఇప్పుడు మనం వీడియో తెలుగులో పెడుతున్నాం కాబట్టి పక్కన తెలుగులోనే పెట్టండి. ఓకేనా. పెట్టకపోయినా పర్లేదు కానీ పెట్టండి, ఇంకా కొంచెం అందరికీ రీచ్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం రైమన్ స్టెమ్ అన్కవరింగ్ ఉండేది తీసేద్దాం. తర్వాత హైదరాబాద్ హిడెన్ జెమ్ తెలుగు అని ఉంది, దాన్ని ఫస్ట్లో వేసేసి హైదరాబాద్ హిడెన్ జెమ్ రైమన్ స్టెమ్ ఇన్ తెలుగు అని వేసేసాం. ఓకేనా. ఇప్పుడు మనకు టైటిల్ అనేది ప్రాపర్గా వచ్చేసింది. రెండు విధాలుగా మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ టైటిల్లే మనం మెయిన్ టైటిల్గా ఉంచుకుందాం. ఈ టైటిల్ని బట్టి మనం అన్ని ట్యాగ్స్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం కాపీ చేసి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం కాపీ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, రైమన్ స్టెమ్ తెలుగు కాపీ చేసేసాం. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుని ఇది ఒక ట్యాగ్ అయింది. తర్వాత హైదరాబాద్ హిడెన్ జెమ్ అని ఉంది కదా, ఇప్పుడు హైదరాబాద్ హిడెన్ జెమ్ అని మాత్రం ఉంచేసుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ స్టెమ్ రైమన్ స్టెమ్ హైదరాబాద్ తెలుగు అని ఇచ్చేసాం. ఇది ఒక ట్యాగ్ వచ్చేసింది మనకు. చూడండి, ప్రాపర్గా ఒక ట్యాగ్ అనేది వచ్చింది. తర్వాత సేమ్ స్టెమ్ రైమన్ స్టెమ్ హైదరాబాద్ తెలుగు ఇచ్చాం. నెక్స్ట్ దీన్ని మనం రీప్లేస్ అనేది చేసుకుందాం. ట్రావెల్ వీడియో అని అప్డేట్ చేసుకున్నాం. చూడండి, మనకు వచ్చేసింది హైదరాబాద్ ట్రావెల్ వీడియో తెలుగు అని ఇవ్వచ్చు, లేదంటే రైమన్ స్టెమ్ హైదరాబాద్ ట్రావెల్ వీడియో మనం మార్చి ఇవ్వాలి. ఓకేనా. ఒకే ట్యాగ్స్ కాకుండా డిఫరెంట్గా ఇవ్వాలి. ఇప్పుడు మనం పబ్లిక్లో ఎలా సెర్చ్ చేస్తారు అన్న మైండ్ తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ర్యాపిడ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, వెబ్సైట్ ఉన్నాయి కదా, తీసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ మనం ఇలా చేసి అప్డేట్ చేసేదాన్ని కన్నా మీరు ర్యాపిడ్ ట్యాగ్ యూజ్ చేస్తారంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఓకేనా. సో మీకు ఆప్టిమైజ్ అనేది ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, రీచ్ అనేది కూడా మంచిగా ఉంటుంది మీకు. ఇప్పుడు హైదరాబాద్ ట్రావెల్ వీడియోని ఒక టైటిల్ అనేది తీసుకుని ఇప్పుడు మనం టైటిల్ బట్టి అన్నీ మనం మోడిఫై చేసి మనం ఒక్కొక్క ట్యాగ్గా యూజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం రైమన్ స్టెమ్ వీలాగ్ వీడియో, నెక్స్ట్ ట్రావెల్ వీడియో అని వేస్తున్నాం. తర్వాత ఒకే టైటిల్ నుంచి చూడండి ఏదైనా చేంజ్ చేసామా, కొన్ని మనం చేంజ్ అనేది చేసాం, కానీ ట్యాగ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ ట్యాగ్స్ అనేవి వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ వీడియోస్ అనేది సెర్చ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్గా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ హిడెన్ జెమ్ రైమన్ స్టెమ్ తెలుగు అని ఇచ్చేసాము. ఇప్పుడు రైమన్ స్టెమ్ అని ఇచ్చేసి కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం. మీ టైటిల్ ఏదైనా కావచ్చు అండి, సాంగ్స్ తీస్తున్నారు, సాంగ్స్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే మీరు వీలాగ్ రిలేటెడ్ కావచ్చు. మీ టైటిల్ని బట్టి ఇలా మీరు మార్చి అప్డేట్ అనేది చేసుకోవాలి. అప్పుడే మీకు రీచ్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు చాలామంది అడ్రస్ కావాలని వెతుకుతూ ఉంటారు. రైమన్ స్టెమ్ హైదరాబాద్ అడ్రస్ తెలుగు అని వేసేసాం. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ అని కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకు లొకేషన్ హైదరాబాద్ లొకేషన్, రైమన్ స్టెమ్ హైదరాబాద్ లొకేషన్ అని మనము తెలుగు ఇచ్చేసినా కూడా ఈ వీడియో చూసినప్పుడు మీరు లొకేషన్ చెప్పిట్టారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు సెర్చ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇన్ని మనం వేసేసాం. ఇప్పుడు మనం ట్యాగ్స్ కూడా అప్డేట్ అనేది చేసేసుకున్నాం. అప్రాక్సిమేట్గా 300 దాకా ఈ ట్యాగ్స్ అనేది వచ్చేస్తుంది, క్యారెక్టర్స్ దాకా. ఇప్పుడు మనం అన్నీ పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకుందాం ఏదైనా మిస్టేక్ అయిందా లేదా అనేసి. ఇది జస్ట్ బేసిక్గా మీరు చేయాల్సిన పని అండి. మీరు ట్యాగ్స్ ఏదిలాగా అలా పడేయకూడదు. ఇప్పుడు మనం టైటిల్ని కాపీ చేసి పేస్ట్ చేసుకొని ఫస్ట్లో ఇచ్చేద్దాం. టైటిల్ని ట్యాగ్స్లో ఫస్ట్ లైన్ ఉన్నట్టు చూసుకోండి. తర్వాత మీ ఛానల్ నేమ్ యాడ్ చేసుకోండి. ఇందులో నేను యాడ్ చేయలేదు, ఛానల్ నేమ్ని మీరు యాడ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం టైటిల్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్లో ట్యాగ్స్ని అలానే కాపీ చేసి పేస్ట్ అనేది చేయకండి, మీకు ఇలానే స్ట్రైట్గానే వచ్చేస్తుంది. ఇప్పుడు చూపెడతా చూడండి, కాపీ చేసుకొని డిస్క్రిప్షన్లో వచ్చి
పేస్ట్ అనేది చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత చూడండి లైన్‌గా వచ్చేసింది. ఇలా పెట్టకండి. ఓకేనా? ఇది మనం రిమూవ్ చేసేసి ట్యాగ్స్‌లో పేస్ట్ చేద్దాం. ట్యాగ్స్‌లో పేస్ట్ చేసేకి ముందు యూజ్ చేశారా లేదంటే నో ఇచ్చేయండి. యూజ్ చేశారంటే ఇవ్వండి. లేదంటే నో ఇచ్చేయండి. ట్యాగ్స్‌లో పేస్ట్ చేసాం. ఇందులోనే మనం ఇంకా 320 క్యారెక్టర్ దాకా వచ్చి 500 దాకా వచ్చి ఇంకా మనం ఎక్స్ట్రాగా యాడ్ అనేది చేసుకోవచ్చు ట్యాగ్స్‌ని. ఇప్పుడు మనం రైమన్ సమ్ అనేది ఆల్రెడీ ఇవ్వలేదు కాబట్టి రైమన్ సమ్ అనేది మనం ఇచ్చేద్దాం. కాపీ చేసి పేస్ట్ చేసి నెక్స్ట్ ట్రావెల్ వీడియోస్ ఎక్స్ట్రాగా మనం ట్యాగ్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. తెలంగాణ ట్రావెల్ వీడియోస్, హైదరాబాద్ ట్రావెల్ వీడియోస్, హైదరాబాద్ వీలాగ్ వీడియోస్ అని చెప్పేసి మనం ట్యాగ్స్‌ని అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ట్యాగ్స్ అన్ని పర్ఫెక్ట్‌గా ఇచ్చిన తర్వాత మనకు వీడియో లాంగ్వేజు, డిస్క్రిప్షన్, టైటిల్ అవన్నీ మనం పర్ఫెక్ట్‌గా ఇచ్చుకోవాలి. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా మీరు ట్యాగ్స్ అనేది ఇవ్వచ్చు. ఇన్నే ఫుల్‌గా 500 క్యారెక్టర్ దాకా 500 ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఫుల్‌గా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎన్ని ట్యాగ్స్ వస్తుందో అన్ని ట్యాగ్స్ ఇస్తేనే చాలు. ఓకేనా? ఇప్పుడు మనం ట్యాగ్స్ అనేది ఇచ్చేసాం. వీడియో లాంగ్వేజ్‌లో వచ్చేసి తెలుగు అని ఉంచుకోండి. మీరు ఏ లాంగ్వేజ్‌లో చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ మీరు చూస్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం టీ ఆప్షన్‌లో చూద్దాం. టీ ఆప్షన్‌లో మనకు తెలుగు ఉంటుంది. తెలుగు ఆప్షన్ మనం చూస్ అనేది చేసుకుందాం. ఇప్పుడు మనం చూడండి చూస్ చేసుకున్న తర్వాత మనకు అప్డేట్ అనేది అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత టైటిల్ డిస్క్రిప్షన్‌లో వచ్చేసి ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈలో దాన్ని చూస్ చేసుకోండి. రికార్డింగ్ డేట్ మీరు ఏ డేట్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తారో ఆ డేట్ అనేది చూస్ చేసుకోండి. తర్వాత అలో వీడియో టు ఆడియో రీమిక్స్ డు నాట్ అలో రీమిక్సింగ్ చేయండి. ఎందుకంటే మీ వీడియోని ఇంకొకరు కాపీ అనేది చేయడానికి అవసరం ఉండదు. ఇప్పుడు ట్రావెల్ పీపుల్ అండ్ బ్లాగ్ ఉంటుంది. ఇప్పుడు ట్రావెల్ రిలేటెడ్‌గా పీపుల్ అండ్ బ్లాగే చూస్ అనేది చేసుకోండి. మీ వీడియో రిలేటెడ్ ఏదుందో అది చూస్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ట్యాగ్స్ బాక్స్‌ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్‌లో వచ్చేసి పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసేసిన తర్వాత ఇదే చాలా అనుకుంటే ఇదే చాలు. ఓకేనా? వేరే ఎక్స్ట్రాగా ఏమీ అవసరం లేదు మీకు. ఇదే మీకు ఆప్టిమైజ్ అనేది ఇస్తుంది. టైటిల్ వచ్చేసి ఫుల్‌గా 100 క్యారెక్టర్ దాకా ఉంది కదా ఇచ్చేయొచ్చు అని మీరు టైప్ చేసి ఇచ్చేయకండి. మ్యాక్సిమం ఒక 60 లోపు ఇవ్వండి చాలు. అదే మీకు ఎక్కువ. 60 లోపు టైప్ చేసి ఇవ్వండి చాలు. దానికి పైన మీరు ఇవ్వకండి. ఓకేనా? ఇప్పుడు మనం అన్నీ పర్ఫెక్ట్‌గా చేసాం. ఇప్పుడు చూసారు కదా టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలనేది. ఇప్పుడు మనం సేవ్ చేసుకుందాం. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న తర్వాత మీకు వ్యూస్ వెంటనే వచ్చేస్తుందంటే వెంటనే రాదండి. సో, ఇలా మనం ప్రాపర్‌గా ఇచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది ఆప్టిమైజ్ అవ్వడానికి. మీరు వెయిట్ చేయలే ఆటోమేటిక్‌గా వ్యూస్ అనేది కొంచెంగా మీకు ఇంక్రీజ్ అనేది అవుతుంది. వెంటనే ఒక 24 అవర్స్‌లో 1 అవర్‌లో ఇంక్రీజ్ అవుతుందంటే అలా అవ్వదు యూట్యూబ్‌లో. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే గైస్.